welcome back to my channel. Today is day 3 of my Thailand trip and today we are going to Phuket from Bangkok. Let's get started. Day 3. Bye bye to Bangkok. ఒకసారి అన్ని చూస్తున్నా యాక్చువల్లీ చూసాను ఏం లేవు మాకే కార్ వచ్చేసింది మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం వి బుక్డ్ ఏ క్యాబ్ ఫ్రమ్ హోటల్ టు ఎయిర్పోర్ట్ మా క్యాబ్ వచ్చేసింది చూడ్డానికి అయితే చాలా బాగుంది ఆ కార్ బ్రాండ్ ఏంటో కూడా తెలియదు ఐ థింక్ సమ్ లోకల్ థాయిలాండ్ బ్రాండ్ అనుకుంటా ఇన్సైడ్ ఆల్సో ఇట్స్ వెరీ స్పేషియస్ థాయిలాండ్ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే కార్స్ ఈవెన్ ట్యాక్సీ అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా మంచి ప్రీమియం కార్స్ వస్తాయి ఫుల్ ఆన్ ఏసీలో ఉంటాయి అండ్ అలా ఫేర్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది రోడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకొక షాకింగ్ ఏంటంటే అసలు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవ్వరు హాంగ్స్ చేయరు చాలా పేషెంట్గా ఉంటారు మనం రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా వాళ్ళు బాగా పేషెంట్గా వెయిట్ చేస్తారు ఇదంతా ఒక పెద్ద కల్చరల్ షాక్ లాగా అనిపిస్తుంది వాళ్ళ పేషెంట్స్ని చూస్తే వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ వి రీచ్డ్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ హీ ఆస్క్డ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ ఆర్ డొమెస్టిక్ సో మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశాడు కరెక్ట్ గేట్ దగ్గర ఇట్ ఈస్ ఎంట్రన్స్ టు వెళ్తున్నాము సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది చాలా క్రౌడెడ్ అండ్ బిజీగా ఉంది కానీ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ బెంగళూరు టర్మినల్ టు ఇంటీరియర్ అంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత ఇంటీరియర్ ఏం లేదు అండ్ మేము వెళ్తున్నాము ఏమైనా ఫుడ్ తినచ్చు ఇంకా చాలా టైం ఉంది చాలా త్వరగా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఇంకా ఫుడ్ తినాలి గేట్స్ ఏవో చూసుకోవాలి అన్నీ చేయాలి చూస్తున్నాం ఫుడ్ కోసం చూస్తున్నాం మాకు ఫస్ట్ లాస్ అని కనిపించింది బట్ ఇంకా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటాయేమోనని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నీ చూసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము ఇక్కడైతే నాకు చాలా ఆప్షన్స్ కనిపించాయి లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఫుడ్కి అండ్ రెడీ టు ఈట్ మీల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ ఓన్లీ నేను మాత్రమే తీసుకున్నాను సిరాజ్ తీసుకోలేదు నేను మాత్రమే ఫుడ్ తీసుకున్నా ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు ఇప్పుడు సిరాజ్ ఫుడ్ కోసం పక్కనే సబ్వే ఉంటే అక్కడికి వచ్చాము హీ టుక్ ఏ వెజ్ బర్గర్ అండ్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ అండ్ వీ ప్రొసీడెడ్ టు అవర్ గేట్స్ మంచిగా ఎదురుగా ఫ్లైట్ కూర్చోండి ఎంత బాగుంది కదా ఇలానే మనం ఇంకో చోట కూడా కూర్చున్నాం ఎక్కడో చెప్తాం చూద్దాం సేమ్ ఇట్లనే ఫ్లైట్స్ అండ్ ఇక్కడే మనం కాశ్మీర్ శ్రీనగర్ నుంచి ఢిల్లీ లేఓవర్ లో ఇలా కూర్చున్నాం టీ అండ్ బిస్కెట్ కుకీస్ తీసుకొని ఇప్పుడు కూడా ఎంత బాగుంది చూడు సో నైస్ దిస్ వ్యూ అండ్ ఎవ్రీ ఇప్పుడైతే ఫ్లైట్ లో సీట్ ఆక్యుపై చేసేసాం ఇప్పుడు ఫుకెట్ జర్నీ స్టార్ట్ విండో సీట్ దొరికింది కాబట్టి నేను కూడా హ్యాపీ టేక్ ఆఫ్ మూమెంట్ అంటే మాత్రం నాకు ఎప్పుడు పిచ్చే ఎక్సైట్మెంట్ అసలు ఆ వ్యూస్ అన్ని చూడాలంటే నాకు చాలా ఇష్టం విండో సీట్ వాల్యూ మరి ఇదే కదా నేచర్ ఫ్రీగా షో ఇస్తుంటే ఎవరు ఫోన్ చూసుకుంటా చెప్పండి ల్యాండింగ్ కి కొంచెం ముందు విండో బయట చూస్తుంటే వావ్
కింద అంతా బ్లూ వాటర్, మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్. తర్వాత యాక్చువల్లీ తెలిసింది నాకు అదేంటంటే అది అండమాన్ సీ. నిజంగా చెప్పాలంటే ఫ్లైట్లో నుంచి ఆ వ్యూస్ చూస్తుంటే ఫుకెట్ ఎందుకు అంత ఫేమస్ అని నాకు బాగా అర్థమైంది. ఫుకెట్లో ల్యాండ్ అయిపోయాము అండ్ వీ బుక్డ్ క్యాబ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు హోటల్. ఆన్ ద వేలో ఆ వ్యూస్ చూస్తుంటే నాకేమనిపించిందంటే అసలు బ్యాంకాక్ ఫుకెట్కి సంబంధమే ఉండదు. రెండు కంప్లీట్ డిఫరెంట్ వైబ్స్. బ్యాంకాక్ అంతా చాలా బిజీగా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే రోడ్, ట్రీస్, మౌంటైన్స్, ఏదో ఓల్డ్ మూవీ సెట్లో ఎంటర్ అయినట్టు అనిపించింది. నాకైతే నిజంగా ఒక 80sలో ఫారిన్ కంట్రీ సైడ్ వైబ్స్ చూపిస్తే ఎలా ఉంటుందో అలా అని అనిపించింది. ఇంకాసేపట్లో హోటల్ రీచ్ అయిపోతాము. మీరు ఆల్రెడీ వ్యూస్ చూసేయచ్చు, పతాంగ్ బీచ్ వ్యూస్. ఫైనలీ హోటల్ రీచ్ అయిపోయాము. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేస్తే పతాంగ్ బీచ్. ఇంకా డైలీ మార్నింగ్, ఈవినింగ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ కెన్ సీ ద బీచ్ వ్యూస్. అండ్ నౌ ఐఎమ్ షోయింగ్ యూ మై హోటల్ రూమ్ టూర్. వీ బుక్డ్ ఏ పూల్ వ్యూ రూమ్. మీరు చూడొచ్చు వ్యూస్. విండో ఓపెన్ చేయగానే పూల్ కనిపిస్తుంది అండ్ అలా బయటికి రోడ్ పైకి చూస్తే బీచ్ కనిపిస్తుంది. ఇట్ వాస్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. తో వీ డింట్ హ్యాడ్ టైమ్ టు ఎంజాయ్ ద పూల్, బట్ దిస్ ఇస్ ద వ్యూ. మేము కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇక ఫుకెట్ని ఎక్స్ప్లోర్ చేయాలని రెడీ అయిపోయాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్ ఫుకెట్ హ్యాస్. అండ్ వీ రీచ్ టు ఫుకెట్ ఓల్డ్ టౌన్. వావ్! ఈ ప్లేస్ చూస్తుంటే లిటరల్లీ అసలు థాయిలాండ్లో ఉన్నామా లేక యూరోప్ సైడ్ యాక్సిడెంట్లీ వచ్చేసామా అని డౌట్ వచ్చేస్తుంది. ఎటు చూసిన కలర్ఫుల్ బిల్డింగ్స్, క్యూట్ స్ట్రీట్స్, ఫోటో స్పాట్స్ ఎవ్రీవేర్. కెమెరాకి ఇవాళ 100% ఓవర్ టైమ్ డ్యూటీ. నాకైతే ఈ స్ట్రీట్ చాలా చాలా నచ్చింది. నాకు యాక్చువల్లీ ఇలాంటి వైబ్స్ ఉన్న స్ట్రీట్ అంటే చాలా ఇష్టం. గోవాలో కూడా ఫౌంటైన్ హౌస్ ఉంది అండ్ పాండిచేరిలో కూడా ఫ్రెంచ్ టౌన్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూసేది ఒక ఫేమస్ కెఫే. మొత్తం ఈ కెఫే అంతా ఇలా ఫ్లవర్స్తో ఉంటుంది. ఇది ఒక పెద్ద ఫోటో స్పాట్. Now you are seeing the most famous spot in Old Phuket Town. It is Hey Mango Juice Point. మీరు ఫుకెట్ ఓల్డ్ టౌన్ అని ఏ రీల్స్ చూసినా కూడా ఖచ్చితంగా ఈ స్పాట్ అయితే కనిపిస్తుంది, బికాస్ ఇట్స్ వెరీ ఫేమస్. ఇట్ ఫుల్ ఆన్ గివ్స్ యూ పింటెస్ట్రీ వైబ్స్. నౌ వీ కేమ్ హియర్ టు try it once and we actually tried. The taste was okay, it was not that great, but the feeling was good. While we enjoying our mango juice, there was a cute kid. She was interacting with everyone. We enjoyed talking to her. ఇంతసేపు తిరిగిన తర్వాత చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే తినడం. While exploring, we found one halal marked restaurant. We went in so that he can also enjoy non-veg food. చాలాసేపు చూసి ఫుడ్ ఆర్డర్ చేసాం. ఆఫ్టర్ దట్ కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అలా కొద్దిసేపు ఫుడ్ వచ్చే వరకు టైం పాస్ అయింది.
We really enjoyed exploring Phuket Old Town. It was completely a different vibe because of all the cute cafes, shops, and colorful streets. Vachindamma Vayyari, and here comes the main part. We came to the most famous spot, which is Patang Walking Street. నిజం చెప్పాలంటే అసలు వీడియోస్లో చూడడం వేరు, రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే లైట్స్, మ్యూజిక్, ఆ క్రౌడ్, ఎనర్జీ, ప్రతి సైడ్ అసలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకసారి లెఫ్ట్ చూస్తే షాక్, ఒకసారి రైట్ చూస్తే షాక్. నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇలాంటి స్ట్రీట్ లైవ్గా చూస్తున్నాను. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఐ థింక్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇఫ్ యూ నో, యూ నో. అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే వీ ఫౌండ్ 7-Eleven. వీ వెంట్ ఇన్సైడ్ టు గ్రాబ్ సమ్ డ్రింక్స్ అండ్ తీసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. ఆకలేస్తుంది, మిడ్ నైట్. అలా వెళ్దాం 7-Elevenకి. ఓకే, లెట్స్ గో టు 7-Eleven. 7:11 టైం 2 అవుతుంది. ఏంది మాది చెవులో నాకు పెట్టావు సరిపోదా? మళ్ళీ నువ్వు కూడా పెట్టుకోవాలా? ఎక్కడికి వెళ్తాను మనం ఈ టైంలో? 7:11 థాయిలాండ్, బ్యూటిఫుల్ సిటీ. ఎక్కడ ఉంది సిటీ? థాయిలాండ్ బ్యూటిఫుల్ కంట్రీ. వా, కలెక్షన్ చేయాలి నెంబర్ 1 ఫ్రెండ్స్ లేడీస్. ఆ సైడ్ బీచ్. కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నైట్ 2 అవుతుంది, బట్ రోడ్ చూడండి.
అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం 7-Elevenకి. షాపింగ్ కూడా చేయాలి ఇప్పుడు. స్కిన్ కేర్, హెయిర్ కేర్ షాపింగ్ చేయాలనుకున్నాను. చేశాను కూడా. అసలు ఒకసారి చూడండి, ఏ ఐటెం తీసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలానే కొన్ని లిప్స్టిక్స్ అండ్ లిప్ బామ్స్ తీసుకున్నాను. ఇంకా థాయిలాండ్ మోస్ట్ ఫేమస్ హెర్బల్ ఇన్హేలర్స్, స్లీపింగ్ గమ్స్, ఇంకా కొన్ని రేమెన్స్, ఇంకా చాలా చాలా సాసెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలానే షాపింగ్ చేశాను. కనిపించిన ప్రతిదీ తీసుకోవాలని అనిపించింది. వాటితో ఫుడ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 7-Eleven. అసలు ఇది చూడు, 7-Elevens అంతా. ఇవన్నీ రెడీ టు మీల్స్ ఇక్కడ తీసుకున్నాం, తింటున్నాం. దిస్ ఈస్ ద వ్యూ. ఇది 7-Eleven. ఇక్కడ చాలా స్నాక్స్ అండ్ రెడీ టు ఈట్ మీల్స్ కొనుక్కున్నాం. అండ్ ఆపోజిట్ లో బీచ్, పటాంగ్ బీచ్. ఇక్కడ కూర్చొని ఇప్పుడు తినాలి విత్ బీచ్ వ్యూ. ఎందుకు అరుసు అది? ఫిష్ మళ్ళీ అది ఒక ఫ్లేవర్ వస్తుందేమోనని వేయలేదు. చికెన్ వేసేసిన, ఇప్పుడు తినాలి. ఇది నీది శాండ్విచ్, టోస్టెడ్ శాండ్విచ్. ఇది నాది. నేను ఓన్లీ హలాల్ మార్కున్నట్టుగా తీసుకున్నా. ఇదంతా నా ఫుడ్. టుడే ఈస్ లాస్ట్ డే ఆఫ్ అవర్ థాయిలాండ్ ట్రిప్. డే 4th ఫిఫీ వ్లాగ్ సెపరేట్గా ఉంది. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, యూ క్యాన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇక మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాము. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఉంది. పూల్ ఏమో ఇంత బ్యూటిఫుల్గా ఉంది, కానీ మాకు దాన్ని యూస్ చేసేంత టైం లేదు. సో పూల్ని మేము ఎంజాయ్ చేయలేకపోయాము. ఇంక ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. There were good options for breakfast, Indian, Thailand and Western breakfast kuda unnindi, like bread and everything. You can see in the video I am showing. మేము మాకు కావాల్సిన ఫుడ్ పెట్టుకొని ఇంకా తినడానికి వెళ్ళాం. లేచి కొద్దిసేపు రీల్స్ స్వైప్ చేసుకొని 6కి లేచి 8 వరకు రీల్స్ స్వైప్ చేసి ఈరోజు ఒక్కరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం. ఇన్ని రోజులు బిజీ 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 బిజీ. ఈరోజు వెళ్ళిపోతున్నాం. స్వైప్ చేసి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం.
అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పక్కనే పతాంగ్ బీచ్ ఉంది కదా, అట్లా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం బీచ్. అండ్ జస్ట్ లైక్ దట్ మా థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్స్ ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంతా రెడీ అయ్యాము. బట్ దట్ వన్ లాస్ట్ రన్ టు 7-Eleven హిట్ డిఫరెన్స్. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం టు గ్రాప్ సమ్ లాస్ట్ డ్రింక్స్ బిఫోర్ వీ గో బ్యాక్ టు ఇండియా. అలా మళ్ళీ ఆ రోడ్లో, ఆ స్ట్రెచ్లో, ఆ బీచ్ వ్యూస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ మేము 7-Elevenకి వెళ్తున్నాం. And yes, we reached 7-Eleven and we quickly grabbed some drinks and went back to our hotel and all set to reach airport. ఎయిర్పోర్ట్కి ఫైనల్గా వచ్చేసాము. థాయిలాండ్కి బాయ్ బాయ్ చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇంక ట్రిప్ అయితే మన ట్రిప్ అంతట్లో యాక్చువల్ హైలైట్ అయిన ఫీఫీ ఐలాండ్స్ది సెపరేట్ బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అసలు మిస్ అవ్వద్దండి. దట్స్ ఇట్ గాయ్స్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ మన థాయిలాండ్ ట్రిప్ కూడా అయిపోయింది. బై బాయ్ థాయిలాండ్, వీ రియలీ గోనా మిస్ యూ. ఇక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.